ఫైనల్గా అండి నా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోయింది. అసలు ఎంతో కష్టపడి చేసుకున్న మానిటైజేషన్ అండి, 1 year కష్టం. నా కష్టం అంతా అయితే వేస్ట్ అయిపోయిందని చెప్పొచ్చండి. కానీ దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా నేను చేసుకున్నాను ప్రజెంట్. అది ఎలా చేసుకున్నాను అనేది అయితే మొత్తం ఈ వీడియోలో చెప్తానండి. నేను కొన్ని మిస్టేక్స్ అనేది జరిగింది, ఆ మిస్టేక్స్ మీరు చేసుకోకూడదు అనేసి ఒక రీజన్ తోటి ఈ వీడియో అయితే తీసానండి. అసలు ఏం జరిగింది అయితే మొత్తం క్లారిటీగా మీకు చెప్తాను. ఓకేనండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అదే చెప్పాను కదండి, తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కాబట్టి నా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయ్యింది. అసలు ఎందుకు జరిగిందంటే అది రీజన్ అయితే మీతో చెప్తాను. నాకు ఒక 5 monthsకి అంతే మానిటైజేషన్ అయిందండి. నేను మామూలుగా అయితే షార్ట్ వీడియోస్ స్టార్టింగ్లో పెడుతున్నాను, నాకు తెలియక అవి పెడుతున్నాను. తర్వాత వచ్చేసరికి లాంగ్ వీడియోస్ చెప్పారు. ఇంకా లాంగ్ వీడియోస్ పెడితే మంచిదని నేను కూడా యూట్యూబ్లో చూసాను. అదేవిధంగా టెక్ ఛానల్స్ ఉంటాయి కదండి, వాటిలో చూసైతే అంటే మామూలుగా చాలా దగ్గర చూశాను నేను. టెక్ ఛానల్ మధు రాక్ అని, అదేవిధంగా సాయి కృష్ణ అని, అలాంటి యూట్యూబర్స్ అన్ని చూసి లాంగ్ వీడియోస్ బెస్ట్ అని లాంగ్ వీడియోస్ అయితే చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే ఇట్లాగో బెస్ట్గానే ఒకటి నాకు వీడియో వచ్చేసరికి వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, నేను మానిటైజేషన్ కూడా మధు రాకున్నారు కదండి, వాళ్ళ చేత అయితే నేను చేయించుకున్నాను. అంటే కొన్ని మిస్టేక్స్ మనకు తెలియదు కదండి, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసరికి అతని చేత అయితే చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత కొన్ని డేస్కి ఏమైందంటే, నేను మామూలుగా వీడియోస్ పెడుతున్నాను. ఆ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు కొంచెం వర్క్ అంటే హెల్త్ బాగాలేదు. అదేవిధంగా మా సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా ఆ పనుల్లో పడిపోయి మానిటైజేషన్ అయితే ఇంకా దాని గురించి మర్చిపోయా. వీడియోస్ అయితే పెట్టడం, అందులో మానిటైజేషన్ అయిపోయింది కదా అని ఒక ధీమాతో ఉండిపోయి, మామూలుగా అయితే మానిటైజేషన్ కాకుండా ఉంటే అది వేరే విషయంగా ఉండేది. అంటే కొంచెం మానిటైజేషన్ అవ్వాలి, 1 year అయిపోద్ది అని ఒక భయంతో పెట్టుండేదాన్నేమో. కానీ ఇంక ఇలాగా మానిటైజేషన్ అయిపోయేసరికి ఇంకా గుమ్మ ఉండిపోయా. తర్వాత మధురాక్ అనే వాళ్ళు కూడా చెప్పారు నాకు ఏమని అంటే, మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ వస్తుంది, అంటే మన గూగుల్ పిన్ వస్తుంది కదండి. మనం ఒక మానిటైజేషన్ తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాతే మీకు గూగుల్ పిన్ వస్తుంది. అది వస్తేనే ఫుల్ మానిటైజేషన్ అయినట్టు లెక్క అని చెప్పారు. సరే నేను అంటే వస్తుంది 10 days తర్వాత వస్తుంది అనే ఒక ధీమాతో ఉన్నాను. కానీ మనకి మెయిల్ వస్తుంది. నాకైతే 10 daysకి వచ్చింది. అది నేను అసలుకి పనుల్లో పడిపోయి అసలు చూసుకోవాలి అసలుకి. తర్వాత అట్లాగే చాలాసార్లు వచ్చి ఉన్నాయి, అయినా ఇంకా అసలు నేను చూడలేదు, అసలు పట్టించుకోవాలి. తర్వాత ఒక 45 days తర్వాత వచ్చింది నాకు మెయిల్. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఏమైందంటే, నాకు ఆ రోజు మెయిల్ చూసాను నేను, ఇలా వచ్చిందని చూసి మామూలుగా యూట్యూబ్ స్టూడియో, వైటీ స్టూడియో ఎవరైనా కంపల్సరీ అంటే యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఆ యాప్లో నేను మామూలుగా చూసుకుంటా ఉంటాం కదండి, మన ఎర్నింగ్ ఎన్ని దాంట్లో ఉంటాయి. కాబట్టి అది ఓపెన్ చేసి చూసినప్పుడు మామూలుగా మనకి మానిటైజేషన్ కాకముందు ఏమవుతుందంటే, ఓన్లీ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి, అదేవిధంగా వాచ్ టైం మాత్రమే ఉంటుంది. మామూలుగా ఆ 2 sets ఉంటాయి. అది కూడా లాస్ట్ 28 daysకి ఎంత మనకి వస్తున్నాయో అది మాత్రమే ఉంటుంది. వన్స్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత 4 టేబుల్స్ లాగా వస్తాయి మనకి. ఒకటి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చున్నారు అది, అంటే 28 daysకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనం గెయిన్ చేస్తాం అది. నెక్స్ట్ అదేవిధంగా వ్యూస్ ఎన్ని వచ్చాయో, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ టైం, ఎంత వాచ్ టైం వచ్చింది. అదేవిధంగా లాస్ట్ వచ్చేసరికి మన ఇష్టమైన రెవెన్యూ, అంటే మన రెవెన్యూ 28 daysకి ఎంత జనరేట్ చేస్తున్నాం అనేది కూడా దాంట్లో అయితే మనకు వస్తాయి. 4 వస్తాయి. నా మానిటైజేషన్ అయిన తర్వాత ఆ 4 అయితే వచ్చాయి. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను 45 daysకి నాకేమైందంటే, తర్వాత చూసేసరికి 2 ఉన్నాయి. అసలు ఏమైంది ప్రాబ్లం అని నేను మళ్ళీ మధు రాక్ అనే వాళ్ళకి ఇట్లాగ మెయిల్ వచ్చిందండి అని మెసేజ్ చేశాను. ఆయన వాళ్ళు ఇన్ని డేస్ అని వచ్చిందని తెలియకముందే అతను ఏమన్నారంటే, మీకు ఈ ఇది వచ్చే అంటే ఇదే మనకి వచ్చిన మెయిల్ వచ్చి మీకు 45 days అయిందండి అన్నారు. లేదండి ఇప్పుడే లేదండి మీకు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, మెయిల్ చెక్ చేసుకుంటే మాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 45 days అయింది. మనం చేసే మిస్టేక్ ఏమైనా ఉందంటే, 45 days లోపల మన వెరిఫికేషన్కి అయితే మన ఛానల్ వెళ్ళిపోవాలి. నేనేం చేస్తుంది, దానివల్ల 45 days అయిపోయింది కాబట్టి నా మానిటైజేషన్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ తను మధు రాక్ అని చెప్పాను కదండి, టెక్ ఛానల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇలా జరిగింది, లేదంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలన్నారు. ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం అంటే ఒక 4000 వాచ్ అవర్ అంటే చిన్న మాటలండి, మన చిన్న యూట్యూబర్స్కి చాలా కష్టమే కదండి. ఇంకా అలా చెప్పేసరికి సర్లేండి నేను దానికి మెయిల్ పెడతాను వస్తుంది మీకు అని చెప్పారు. సరే కొంచెం అమౌంట్ కూడా నాకు ఖర్చు అయింది దానికోసం. సరే అమౌంట్ ఖర్చు తర్వాత విషయం, ఫస్ట్ మనకి మానిటైజేషన్ అయ్యింది క్యాన్సిల్ అయిందంటే చిన్న మాటలు కాదు కదండి ఎవరికైనా సరే. అందుకనేసరికి నేను చేయించుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నాకైతే ఒక 2 days 3 days కల్లా మానిటైజేషన్ మళ్ళీ ఫ్రీ బ్యాక్ అయితే వచ్చిందండి. మళ్ళీ మనకైతే మామూలుగా నార్మల్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనకు జనరేట్ అవుతుంది. అదే అండి, ఎవరైనా చేసే మిస్టేక్ ఏమైనా ఉందంటే, ఫస్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే వెరిఫికేషన్ మనకు ఒక్కొక్క
ఒక్కొక్కసారి 1 to 2 డేస్కే వచ్చేస్తుంది, ఒక్కోసారి 10 డేస్కి వస్తుంది. మెయిల్ మనం కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి. 45 డేస్ లోపలే మనం మెయిల్ సబ్మిట్ చేయాలి. లేదనుకోండి మనకేమవుతుందంటే ఇంకా ఇదే మోనిటైజేషన్ తీసేస్తారు. కొన్ని టైమ్స్ మన లక్ బాగుంది కాబట్టి, నాకు అదే అతను అన్నారు మీకు బాగుంది కాబట్టి అండి మీకు ఇట్లా జరిగింది, చాలా మందికి అయితే ఇట్లా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఛానల్స్ పెట్టుకుంటున్నా లేదా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అని చెప్పారు. అదండి నాకు జరిగిన మిస్టేక్స్. ఇది నేను చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి లాంగ్ వీడియోస్ పెట్టుకోండి, షార్ట్స్ అయితే వద్దండి. షార్ట్స్ పెట్టాలంటే అంటే ఒక మంత్లో మనకి జనరేట్ అవ్వద్ది, మనం వ్యూస్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉంటే మటుకు షార్ట్స్ పెట్టుకోండి. లేదనుకోండి మనకి ఓన్లీ షార్ట్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. అదే లాంగ్ వీడియో పెట్టుకున్నాం అనుకోండి మనకి వాచ్ అవరు నెక్స్ట్ త్వరగా మౌంటేషన్ వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. అదేవిధంగా రెండిట్లో మటుకు అసలు ఉండొద్దు. షార్ట్స్ వీడియోస్ అయితే రెండు చేయదు, ఏదైనా ఒకటే ఎంచుకోండి. ఆ ఒకటి ఎంచుకుంటే మనకి బెస్ట్గా ఉంటుంది. అదే అండి నేను చెప్పే టిప్స్. ఇంకేమైనా ఉంటే ఇంకేమైతే లేవు. అంతే అండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతారని అయితే చెప్పాను. లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అసలు అది ఎలా జరిగింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను. ఓకేనండి. బాయ్ అండి అందరికీ. ఓకే బాయ్.